నమస్తే. లిఫ్ట్ ఈ మధ్య కాలంలో లిఫ్ట్ ఎక్కాలంటేనే జనం భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. మనం వరుస సంఘటనలు చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ లిఫ్ట్ ప్రమాదాల్లో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది తమ ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. సో ఈ సంఘటనలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మధు బిజినెస్ అనలిస్ట్ ఒక పిల్ వేయడం జరిగింది. దానికోసం ఫైట్ చేస్తున్నారు. మధు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మధు గారితో మాట్లాడదాం. మధు గారు న్యాయ పోరాటం చేస్తున్నారు. అసలు మధు గారు దేనికోసం పిల్ వేశారో మధు గారితో డిస్కస్ చేద్దాం. నమస్తే మధు గారు. నమస్తే మేడం, థాంక్యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. యాక్చువల్లీ మీరు ఈ పిల్ వేశారు అంటే ఒక అవేర్నెస్ ప్రజల్లో రావాలి అండ్ లిఫ్ట్ని సరిగా నిర్వహించాలి అని ఈ బోత్ కూడా మీరు వీటికి సంబంధించి కూడా మాట్లాడడం జరుగుతుంది. అంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఒక పిల్ వేశారు, దీని మీద ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి. అసలు ఎప్పుడు మీరు ఈ పిల్ వేయడం జరిగింది? సో దీనికి ఒక రీజన్ ఏంటంటే అండి, మేము చాలా మా పర్సనల్ సర్కిల్లో మేము చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. దాంట్లో ఎన్నోసార్లు ఎన్నో మెకానిజమ్స్ ఫెయిల్ అయ్యి లేకపోతే హ్యూమన్ ఎర్రర్ అవ్వడం వల్ల లిఫ్ట్ ఫెయిల్ అయ్యి మనుషులు ప్రాణాలే కోల్పోవడం కాదు, వాళ్ళ యొక్క చేతులు కానీ లేకపోతే ఇంకేమైనా పార్ట్ కానీ డ్యామేజ్ అవ్వడం చాలాసార్లు జరిగింది. ఇది నన్నే కాదు మా ఫ్రెండ్ సర్కిల్లో డిస్కస్ చేసినప్పుడు చాలాసార్లు అనుకున్నాం, ఒక రీఫార్మ్, ఒక ఎస్ఓపి ఒక ప్లేస్లో ఉంటే, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదంటే ఒక గవర్నమెంట్ ప్రోటోకాల్ ఉంటే సిస్టమ్ బాగుపడితే ఈ ప్రాసెస్ అంతా సెట్ అవుతుందనే ఒక చిన్న ఆలోచనతో మేము ఈ పిల్ వేయడం జరిగింది. దీనికి మాకు సహకరించింది మా లా ఫర్మ్ కన్సల్టెంట్ అస్రా ఫాతిమా గారు. టుగెదర్ మేము దగ్గర ఆల్మోస్ట్ 4.5 months నుంచి వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్ దీన్ని ఇంకా మనం ఎలా మెరుగు చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఫాస్ట్ ట్రాక్ ఎందుకు చేశామంటే, మనం టీవీ పెట్టంగానే లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే ఎన్నోసార్లు ఒక లిఫ్ట్ యాక్సిడెంట్ గురించి న్యూస్ చూడడం జరుగుతుంది. అది మనకి అంత డైరెక్ట్గా మనకెందుకు అవుతుందిలే అన్న ఆలోచన నాకు ఉండేది మొన్నటి వరకు. కానీ దగ్గరగా చూసినప్పుడు అనిపించింది, ఇట్స్ టైం, ఒక రీఫార్మ్ రావాలి, ఒక గవర్నమెంట్ ప్రొసీజర్ రావాలి, ఒక సిస్టంలో మార్పు రావాలి అని మేము అనుకున్న రోజు వీ థాట్ వీ విల్ ఫాస్ట్ ట్రాక్ ఇట్. టుడే ఎట్ దిస్ పాయింట్ మేము ఆల్రెడీ 3 steps ఉన్నాం. ఫస్ట్ ఏంటంటే వీ బ్రాట్ ఇన్ డాక్యుమెంటేషన్, ఒక ప్లేస్లోకి తెచ్చాము విత్ అవర్ లా కన్సల్టెంట్. అండ్ దాంతోపాటు వీ పుట్ రిక్వెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వీ సాట్ ది కోర్ట్. దాని తర్వాత వీ నవ్ హ్యావ్ అప్డేటెడ్ ఆర్ పిల్ అప్డేట్ చేశాక నౌ ఈ మధ్యకాలంలో మేము సడన్గా చూసింది ఏంటంటే, బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ట్రాన్సిషన్ ఇన్ ఆంధ్ర విచ్ ఇస్ అవర్ నeighboring state, they are bringing in a new policy which will have major impact on how lift will be installed in the due course of time in the future. So ఇది మన తెలంగాణలో వస్తే ఇంకా బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన. ఓకే, అంటే ఇప్పుడు చాలా ప్రమాదాలు మనం చూస్తున్నాం. మీరు కూడా చెప్పారు ఇప్పటివరకు చాలా ప్రమాదాలు. రీసెంట్ ఒక చిన్న బేబీ కూడా చనిపోయిన సిచ్యువేషన్, అది కూడా దానంత దారుణం. నేను ఐ థింక్ అలాంటిది ఎవరికూ అవ్వకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఒక 4 years old, దీంట్లో మనం ఒక పాయింట్ ఏదైతే తెలుసుకోవచ్చు ఏంటంటే, వీ షుడ్ అండర్స్టాండ్ దట్ టాడ్లర్, అన్ ఇన్ఫెంట్ అండ్ అ చైల్డ్ అంటే 12 వరకు అంటాం, 13 నుంచి టీన్ అంటాం. 12 వరకు వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ ఇంకా కొంచెం అంత స్టేట్లోకి రాదు. ఇప్పుడు 18 వాళ్ళకి లైసెన్స్ ఎందుకు ఇవ్వాలంటారు? ఇట్ ఈస్ అ వెరీ సింపుల్ అండర్స్టాండింగ్ దట్ మైండ్ మెచ్యూరిటీ పెరిగే కొద్దీ రోడ్ సెన్స్, సివిక్ సెన్స్ అండ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ తనకు తాను తెలుసుకుంటారు. అలాగే 12 అయ్యేంత వరకు ఒక గార్డియన్ కానీ, ఒక పేరెంట్ కానీ, ఒక హెల్ప్ కానీ లిఫ్ట్ ఎక్కేటప్పుడు ఉండాలి. దిస్ ఈజ్ సంథింగ్ దట్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ బిలీవ్ విల్ చేంజ్ అండ్ విల్ ఎన్హాన్స్ యువర్ కిడ్స్ లైఫ్. ఓకే, అంటే సమస్య ఎక్కడుంది ఈ ప్రమాదాలకు అనుకుంటున్నారు మీరు? ఏ కాజ్తో ఫైట్ చేయాలనుకుంటున్నారు? సో నా ప్రకారం దీంట్లో 3 ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ పడంగానే ఆగడం అనేది చెప్పింది గవర్నమెంట్, ఫాలో అయ్యేది మనం. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ఇన్ లా ఈజ్ నెంబర్ 1. ఎందుకంటే లిఫ్ట్స్ అనేటివి ఎక్కువ శాతం 73% శాతం అర్బన్ సిటీస్ కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ మాత్రమే ఇన్స్టాల్ అవుతున్నాయి. విలేజెస్లో కానివ్వండి, Tier 2 టౌన్స్లో కానివ్వండి, ఏదైతే 27% ఉన్నదో అక్కడ ఓన్లీ ఫర్ హోటల్స్, బిజినెస్ అండ్ ఫ్యూ ఇలైట్ హోమ్స్ మాత్రమే వాడుతున్నాం. 73% మనకి ఇక్కడ యూసేజ్ ఉన్నప్పుడు రిక్వైర్మెంట్ పెరిగింది. ఇవాల్టి రోజు లిఫ్ట్ ఇస్ నాట్ అ లగ్జరీ. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు లిఫ్ట్ ఇంట్లో ఉందంటే అదొక లగ్జరీ. ఇవాళ లగ్జరీ కాదు, ఇట్ ఈస్ అ నెసెసిటీ. మన లైఫ్ స్టైల్ వల్ల 67 ఏళ్ళకి రావాల్సిన కీళ్ళ నొప్పులు 50 ఏళ్ళకి వస్తున్నాయి. సో మనిషి ఎక్కలేరు కాబట్టి లిఫ్ట్ అనే అవసరం పెరిగింది.
ఆ లిఫ్ట్ అవసరం పెరగడం రిక్వైర్మెంట్ పెరిగింది. ఐ వాజ్ డిస్కసింగ్ విత్ సంబడి, యావరేజ్గా తెలంగాణలో కన్సాలిడేటెడ్ అంటే బ్రాండెడ్ కంపెనీస్ నుంచి లోకల్ వెండర్స్ వరకు యావరేజ్గా 10 నుంచి 15,000 లిఫ్ట్స్ రిక్వైర్మెంట్ ఉంది పర్ యానం ఓన్లీ ఇన్ తెలంగాణ. సో ఇంత రిక్వైర్మెంట్ పెరిగినప్పుడు ఫస్ట్ ఇస్ అ గవర్నమెంట్ ప్రోటోకాల్, సెకండ్ ఇస్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటే మనకు గవర్నమెంట్ ఒక సూత్రం ఇచ్చింది, హౌ టు బిల్డ్ అ హౌస్. ఇప్పుడు సెట్ బ్యాక్ అనేది ఒకటి ఉంటుంది, ఎందుకంటే రోడ్ వైడనింగ్ అవుతుంది లేకపోతే స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి అంటారు. అలాంటిది మనం లిఫ్ట్లో ఒక ఎస్ఓపి అనేది తీసుకొస్తే ది హోల్ సిస్టమ్ సెట్ అవుతుంది 30-40% వరకు. సెట్ అయిన రోజు పీపుల్ విల్ అడాప్ట్, మైండ్ సెట్ చేంజ్ వస్తుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, నేను కాదు మీరు కాదు, ఇది అందరి కోసం అవేర్నెస్. జనాలకి తెలియాలి లిఫ్ట్ ఎందుకు వాడుతున్నాం అనేది ఒక కన్వీనియన్స్ కోసం. ఆ కన్వీనియన్స్ మనం డ్యామేజ్ చేయకూడదు. కొన్ని ఇన్స్టెన్సెస్ మేము చూసిన రోజు చాలా బాధ కలిగింది మాకు. ఒక పెద్ద ఆయన హూ ఈజ్ ఇన్ టు ద పొలిటికల్ ఫ్రెటర్నిటీ ఒక హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వెళ్ళడం జరిగింది, ఈ వెరీ క్లోజ్ సర్కిల్లో. హాస్పిటల్ ఇనాగ్రేషన్కి వెళ్ళిన మనిషి రిబ్బన్ కటింగ్ చేసి హాస్పిటల్ అంతా చూసి 4th ఫ్లోర్ లిఫ్ట్ ఎక్కి ఇంటికి బయలుదేరే సమయంలో ఆర్ నెక్స్ట్ ఈవెంట్కి బయలుదేరే సమయంలో 4th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి లిఫ్ట్ అనేది కొలాప్స్ అయిపోయింది. ఈ కొలాప్స్ అవ్వడం వల్ల ఏం జరిగిందంటే ఆయనకి దెబ్బ ఖచ్చితం, ఎందుకంటే ఆయన లిఫ్ట్లో ఉన్న 4 ఇంకా లిఫ్ట్లో ఉన్నారు. గ్రావిటీ, మనం ఒక ఫ్లోర్ నుంచి డైరెక్ట్గా లిఫ్ట్ ఎక్కడ ఓవర్ స్పీడింగ్ బ్రేకేజ్ లేకుండా కింద పడిపోయిందంటే ఆబ్వియస్గా యూఆర్ సమ్ పార్ట్ ఆఫ్ ది బాడీ విల్ బి ఇంపాక్టెడ్. ఇది కాక ఇది జరగడం వల్ల వీఆర్ ఇండియన్స్ అండి, మనం ఎంత దేవుని నమ్ముతానో అంత భయంని కూడా నమ్ముతాం. ఆ హాస్పిటల్ రెప్యుటేషన్ కూడా దెబ్బతింది. ఇదంతా ఎందుకు జరిగింది? మషీన్ ఫెయిల్యూర్, సిస్టమ్ అండ్ అన్కల్చర్డ్ ఆర్ అన్ట్రైన్డ్ వర్క్మెన్షిప్. ఈ 3 రీజన్స్ వల్ల జరిగింది. మనం ఈ 3 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, విచ్ ఇస్ గవర్నమెంట్ ప్రోటోకాల్, ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, అండ్ థర్డ్ ఇస్ పబ్లిక్ అవేర్నెస్. ఈ 3 వచ్చిన రోజు మా ఒక్క రీసెర్చ్ ప్రకారం, మా ఒక్క అనాలిసిస్ ప్రకారం 73% to 78% ఆఫ్ ద రిస్క్ విల్ బి మిటిగేటెడ్. ఓకే, ఎస్, దిస్ ఇస్ ఆర్ ఇంటర్నల్ సర్వే. మీరు పిల్ వేశారు, న్యాయ పోరాటం చేస్తున్నారు, అవేర్నెస్ కూడా కల్పించడానికి ట్రై చేస్తున్నారు, అంటే మీతో ఇంకా ఎవరైనా కలిసి ముందుకు వచ్చారా? ఇవాటి వరకు మేము ఎక్కడా కూడా వీ హ్యావ్ నాట్ టేకెన్ సపోర్ట్ అండి. దిస్ విల్ బీ అ గ్రేట్ స్టెప్ అహెడ్ ఫర్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ మూమెంట్. ద రీజన్ ఐఎమ్ కాలింగ్ దిస్ అ మూమెంట్ ఈస్, కార్ యాక్సిడెంట్స్ గురించి అందరం విన్నాం, జాగ్రత్తలు పడ్డాం, 5 స్టార్ సేఫ్టీ అన్నారు, ఎయిర్ బ్యాగ్స్ అన్నారు, 2 కాదు 6 ఎయిర్ బ్యాగులు అన్నారు, సిస్టమ్ సెట్ అవుతోంది. ప్రాణాపాయి పరిస్థితి నుంచి బయటకు వస్తున్నారు కొద్దో గొప్ప. ఫెటాలిటీ రేట్ హ్యాస్ కమ్ డౌన్ డ్రాస్టికల్లీ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఇక్కడ కూడా ఇఫ్ మనం అందరం కూడా ముందరికి వచ్చి నాకెవరైనా మా టీమ్కి సపోర్ట్ చేయాలనుకుంటే, ఇట్ వుడ్ బి అ గ్రేట్ మూమెంట్ టు బ్రింగ్ దిస్ అవేర్నెస్ నాట్ ఇన్ జస్ట్ తెలంగాణ అలోన్, ఇట్స్ ఇస్ అ నేషన్ వైడ్ మూమెంట్. హైదరాబాద్ ఇస్ అ డెవలపింగ్ సిటీ, దీనికన్నా ఎంతో 2 స్టెప్పులు ముందున్నవి చాలా స్టేట్స్ ఉన్నాయి. అక్కడ కూడా నేను సిచ్యువేషన్స్ రోజుకి 2 జరుగుతున్నాయి. మీడియాకు ముందరకు వచ్చే 3, జరిగేటివి 30. మనం అది కూడా గమనించాలి. సో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ మోర్ ద నెంబర్ ద మెరియర్ ఇట్ ఇస్. సో జనాలు ముందర రావాలి, పీపుల్ షుడ్ బి మోర్ రెస్పాన్సిబుల్. మనకెందుకులే, మనకేం జరుగుతుందిలే అనుకోవడంలో మాత్రం నష్టమే ఉంది తప్ప ఉపయోగం లేదు. మీకు జరగకపోవచ్చు, మీ పక్కన వాళ్ళకి జరిగినా కూడా మీకు ఆ 2 రాత్రులు నిద్ర పట్టదు. నేను కళ్ళ ఎదురుగా చూస్తున్నాను కాబట్టి దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే ఏ ఇష్యూ, అంటే ఏ ప్రమాదం మిమ్మల్ని కదిలించింది, పిల్ వేసేంత వరకు తీసుకెళ్ళింది? మల్టిపుల్ ఉన్నాయండి. అండ్ యాజ్ అ ఎంప్లాయీ ఇన్ అ ప్రైవేట్ ఫర్మ్ నేను ఇది చేయాల్సిన అవసరం చాలా తక్కువ. నాకు దీనివల్ల వచ్చే లాభం ఈజ్ ఓన్లీ ఎటర్నల్ సాటిస్ఫాక్షన్. ఒకటి చేశాము, దీనివల్ల ఒక రాత పడింది, ఒక సిస్టమ్ ఫామ్ అయిందనే ఆనందం తప్ప నాకు వచ్చే బెనిఫిట్ ఇస్ 0. మీరు అడిగిన క్వశ్చన్, నన్ను ఎందుకు ఇవాళ మీ ముందరకు వచ్చి మాట్లాడాల్సి ఒక అవకాశం మీరు ఇచ్చారు, దాన్ని నేను ఎందుకు కావాలనుకున్నాను ఈజ్ ప్యూర్లీ బికాస్ మీకు నేను చెప్పిన సిచ్యువేషన్ ఒకటి. సెకండ్, మేము చిన్నప్పుడు కొన్ని అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు కూడా వీ హ్యాడ్ 2 ఇన్సిడెంట్స్. ఒకళ్ళైతే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిపోయి ఒకప్పుడు స్ప్రింగ్ ఉండేది కింద, దాని కింద కూడా ఒక చిన్న బాలుడు పడ్డ సిచ్యువేషన్ ఉంది. అదే అపార్ట్మెంట్లో లిఫ్ట్ లోపల చేరుకున్న సిచ్యువేషన్ కూడా ఉంది. మనం చిన్నప్పుడు జరిగేటి మన లైఫ్లో చాలా ఇంపాక్ట్ చేస్తాయి. యాజ్ అ ఎనీ కామన్ హ్యూమన్
సో నా లైఫ్లో కూడా ఇంపాక్ట్ జరగడం వల్ల we thought we will take this forward, and we are hopeful with everybody's support including your team we will be able to make a reform, ఒక స్ట్రాటజిక్ ఒక పాలసీని తీసుకురాబోతున్నాం. దానికి మనము ముందడుగు వేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ మధు గారు, ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనకు అన్ని హై రైజ్ బిల్డింగ్స్ ఇప్పుడు ఎక్కువ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, హై రైజ్ లో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రమాదాలు చూస్తున్నాం, ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ చూస్తుంటేనే టెన్షన్ వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీ వాదనలో నేను తప్పు పట్టట్లేదండి. ఇట్స్ అబ్సల్యూట్లీ నార్మల్ టు థింక్ లైక్ దట్. అలా అనుకోవడంలో తప్పేం లేదు. దాంట్లో ఒక 2 sides ఆఫ్ ద కాయిన్ చూద్దాం. ఫస్ట్ ఏంటంటే హై రైజ్ బిల్డింగ్లో వెన్ పీపుల్ ఆర్ పేయింగ్ దగ్గర 8,000 నుంచి 15,000 మధ్యలో ఎస్ఎఫ్టీ ఖర్చు పెడుతున్నప్పుడు వాళ్ళు దే ఆర్ స్పెండింగ్ ఆన్ లిఫ్ట్స్ యాజ్ వెల్. వాళ్ళు ఖర్చు పెట్టే లిఫ్ట్ ఒక్కొక్కటి 1,50,00,000. 22 ఫ్లోర్ల హై రైజ్ కావాలంటే 1,50,00,000 రూపాయలు లిఫ్ట్ ఖర్చు పెట్టినారు. సో దాంట్లో వాడే బ్రాండ్స్ అనేటివి కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండ్స్, కొంచెం నేమ్ ఉన్నవి. అంటే జాన్సన్ కానివ్వండి, షిడ్లర్ కానివ్వండి, లేకపోతే కోన్ కానివ్వండి. ఇవన్నీ ఏంటంటే దే కమ్ విత్ అన్ SOP. See, that's exactly where we have to draw our line. SOP అనేది ఉండడం వల్ల రిస్క్ అనేది స్లైట్లీ మిటిగేట్ అయిపోయింది. బికాస్ వాళ్ళకు ISO మార్కింగ్ ఉంది, వాళ్ళకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది, వాళ్ళ లేబర్ నా కళ్ళెదురుగా, నేను కూడా ఉండేది హై రైజ్లోనే కాబట్టి మా కళ్ళెదురుగా మేము చూసిన వాళ్ళ వర్క్మెన్షిప్ ఇస్ స్కిల్డ్. ప్రాబ్లమ్స్ లేవని నేను చెప్పాను, దాంట్లో రిస్క్ తక్కువ. ఇప్పుడు హైదరాబాద్లో జరిగేది ఏంటంటే, ఆర్ ఎనీవేర్ అక్రాస్ ఇండియా, లిఫ్ట్ కంపెనీ స్టేట్కి అనుకుందాం ఒక 15-20 ఉంటాయి అనుకుందాం. ఆ 15-20 కంపెనీలలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే లిఫ్ట్స్ ఒక్కొక్క మొత్తం కంపెనీయే సేల్ చేయదు. కంపెనీ ఏం చేస్తుంది, విజిటింగ్ కార్డ్ హోల్డర్స్ అని ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర అవుట్సోర్స్ లేబర్ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏం జరుగుతుందంటే, వీళ్ళందరూ కార్ అని కొంటారు. అంటే మన లిఫ్ట్ పైకి వెళ్ళేది ఇస్కాల్డ్ కార్, కింద ఉండేది, బయట ఉండేది ఫ్రేమ్. ఈ 2 సామాన్లు విత్ అ మోటార్ కొంటే యూ కెన్ ఇన్స్టాల్ అ లిఫ్ట్. ఆ లిఫ్ట్ మీరు ఇండోర్లో పెట్టుకుంటారో అవుట్డోర్లో పెట్టుకుంటారో ఈజ్ ఇమ్మెటీరియల్ టు ది సెల్లర్. సో ఇక్కడ ఏమవుతుందంటే క్వాలిటీ కంట్రోల్ అనేది ఇంచ్ బై ఇంచ్ తగ్గుతుంది. ఫస్ట్ ఈజ్ మ్యానుఫ్యాక్చరర్, సెకండ్ ఈజ్ రీసెల్లర్, థర్డ్ ఈజ్ సెల్లర్ టు ది కస్టమర్, ఫోర్త్ ఇస్ కస్టమర్. సో ఇక్కడ ఏమవుతుందంటే మన గ్రాఫ్ చూస్తే ది క్వాలిటీ కంట్రోల్ ఈజ్ కమింగ్ డౌన్ డ్రాస్టికలీ. వీ విల్ కాల్ దెమ్ ఆర్ నోట్ దెమ్ యాజ్ విజిటింగ్ కార్డ్ కంపెనీస్. అంటే ఒక 10 కంపెనీలు లిఫ్ట్లు తయారు చేస్తుంటే 200 కంపెనీలు 2,000 కంపెనీలు లిఫ్ట్లు అమ్ముతున్నాయి. అందరూ లిఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయరు. ఇట్స్ లైక్ అ కిరాణా బిజినెస్. ఒక బ్యాంబినో అనే కంపెనీ ఒక వెర్మిసెలీ తయారు చేస్తే లిఫ్ట్ కంపెనీ విల్ ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ లిఫ్ట్స్ అండ్ అవుట్సోర్స్ ఇట్ టు గ్రౌండ్ స్టాఫ్. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఫర్ దేర్ ఫాస్ట్ మనీ ఆర్ క్వాలిటీ కంట్రోల్ లేకపోవడం, సెకండ్ స్కిల్డ్ లేబర్ లేకపోవడం వల్ల లిఫ్ట్ ఇన్స్టాల్ చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేది మనం చూస్తాం. ఓకే మధు గారు, అంటే ఇప్పుడు ప్రజల్లో కూడా అది అవగాహన ఉండాలి, లిఫ్ట్ ఎలా వాడాలి. ఇది ప్రజల్లో దీంట్లో 2 పారామీటర్స్ కింద చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే ప్రజల్లో అవగాహన ఈ సెకండ్ పారామీటర్. ఇన్స్టాల్ చేసినప్పుడే మంచి లిఫ్ట్ ఇన్స్టాల్ చేస్తే 70% మనం సేఫ్ అవుతాం. ఇంకో 30% కదా రిస్క్. ఆ 30%ని ఇప్పుడు మీరు ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో చూసినా దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ మాక్ డ్రిల్. అందరూ అనుకుంటారు ఏమున్నదిలే, వాళ్ళు ఎలా ఎగ్జిట్ అవ్వాలి ఫైర్ అయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఒక అసోసియేషన్ ఫామ్ అయినప్పుడు ఒక్క 3 months 6 monthsకి ఒకసారి ఎవరైతే మీ లిఫ్ట్ ఇన్స్టాలేషన్ టీం ఉంటుందో దాంట్లో కూడా ఒక KT టీమ్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ టీం ఉంటుంది. వాళ్ళని మనం పిలిచి ఈ అసోసియేషన్ వాళ్ళకి మనం ఒక్క 15 minutes ప్రోటోకాల్స్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని చూపిస్తే ఇట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ఇంపాక్ట్. వీడియో క్లిప్స్, ఇప్పుడు ఈ టీవీలో కానివ్వండి ఒక వీడియో క్లిప్ మీరు పెడతారు. ఇప్పుడు అజ్యూమింగ్ దట్ యూ పుట్ అ వీడియో క్లిప్, దట్ విల్ క్రియేట్ ఫియర్. ఆ ఫియర్ని మన పిల్లలకు కానివ్వండి మన పెద్దలకు కానివ్వండి అవ్వకూడదని ఆలోచన వచ్చిన రోజు మనము ఇవాళ రోజు కార్స్ ఎంత మెరుగుపడుతున్నాయో ఈ లిఫ్ట్ అనే కారు కూడా అంతే మెరుగుపడుతుంది. ఓకే మధు గారు, ఈ లిఫ్ట్ ప్రమాదాలకు సంబంధించి మీరు ఇనిషియేషన్ తీసుకొని ముందుకు వచ్చారు, మీరు ఒక పిల్ వేసి న్యాయ పోరాటం చేస్తున్నారు, ఇంకా దీని మీద కూడా మీరు చాలా వర్క్ చేయాలనుకుంటున్నారు. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఈ ప్రమాదాలు తగ్గాలి, ఒక చట్టం రావాలి దీనికని చెప్పి మీరు ఫైట్ చేస్తున్నారు. అండ్ మీకు ఇంకా సపోర్ట్ కూడా ఉండాలని 10TV కోరుకుంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో చూసారు కదా, లిఫ్ట్ ప్రమాదాలకు సంబంధించి అందరూ జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా ప్రజల్లో కూడా అవగాహన పెంచుకునే కార్యక్రమాలు చేపట్టాలని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు లిఫ్ట్లో వెళ్ళినప్పుడు కేర్ఫుల్గా ఉండాలని 10TV కూడా కోరుకుంటుంది. నమస్తే.